ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. నమో. హ్మ్. పోయినసారి ఆ, సత్సంగంలో ఇంతకు ముందు ఒక భగవద్గీత ఒకటో అధ్యాయాన్ని, అర్జున విషాద యోగాన్ని కొంతవరకు చెప్పుకున్నాము. అయినా కానీ ఈరోజు కూడాను ఒకసారి క్లుప్తంగా ఆ, మళ్ళా చెప్పుకొని, ఈరోజు ఎక్కువగా ఏంటి అంటే ఈ ఒక్కొక్క శ్లోకము, దాని అర్థము తాత్పర్యము అలా కాకుండా ఈ అధ్యాయాన్ని మనము ఒక సాధనాపరంగా, ఒక ఎస్సెన్స్, దాని నుంచి మనం ఏం గ్రహించాలి, ఎలా గ్రహించాలి, వాటిని సాధనలో ఎలా వాడుకోవాలి అనే అంశాలను చూస్తూ ఇదే మనకి బేస్ అవుతుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే సాధనా చతుష్టయానికి కూడాను వెళ్ళే ముందు ఇవన్నీ పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో మనము అసలు ఈ అర్జున విషాద యోగంలో మనం ఎందుకు నేర్చుకుంటున్నాము, ఏంటి, మొట్టమొదటగా దీన్ని ప్రాబ్లం ఏంటి అసలుకి అనేది చూస్తే సంసారము, సంసార వర్ణనము, ఇవన్నీ కూడాను పోయినసారి మనం చెప్పుకోవటం జరిగింది. దీనివల్ల రెండో ఉపయోగం ఏంటి అంటే ఈ చాప్టర్లో ఒక అంతర్దృష్టి ఏర్పడాలి. ఆ అంతర్దృష్టికి ఒక సత్సంగం కానీ ఒక గురువు కానీ అది అవసరము అని చెప్పేసి చెప్పుకోవటం అన్నమాట. ఇవి రెండు మెయిన్. ఈ ఈ బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ లైఫ్ అంటే జీవన సమరంలో మనం రోజు అది ఆ సమరం అనేది వ్యావహారికంగా కానీ పారమార్థికంగా కానీ ఏ దృష్టితో అయినా కానీ అది ఒక సమరమే. ఎందుకంటే మన అహంకారంతో, మన ప్రైడ్, ఓకే, మన గ్రీడ్, ఇట్లాంటివన్నీ, ఉమ్, మనం శమధమాది షట్ సంపత్తితో ఎలా మనం స్ట్రగుల్ అవుతా ఉంటాము వాటిని సాధించుకోవటానికి, వాటిలో పర్ఫెక్ట్ గా ఉండటానికి స్ట్రగుల్ అవుతా ఉంటాం. ఆ స్ట్రగుల్స్ ని ఇక్కడ చూపిస్తున్నారు. ఓకే. అది తర్వాత ఈ అధ్యాయంలో మామూలుగా 47 శ్లోకాలు ఉన్నాయని చెప్పుకున్నాము. 1 నుంచి 20 వరకు ఏంటంటే పాండవులు కౌరవులు స్టోరీ కొంచెము, ఆ వాళ్ళన్ని శంఖాలు పూరించటము, తర్వాత ఈ అర్జునుడు కృష్ణుడి గురించి చెప్పటము. తర్వాత నెక్స్ట్ది ఏంటంటే, అంటే ఒక సన్నివేశంలో ఉన్నాం, జీవితంలో కూడా ఒక సన్నివేశంలో ఉన్నాం. దాని నుంచి ఏమవుతుందంటే ఆ సన్నివేశాన్ని ఫేస్ చేయాలి మనం. దానికి 21 నుంచి 25 వరకు తీసుకువెళ్ళి వాళ్ళ భీష్ముడు ద్రోణుడు ముందు ఆ మధ్యలోకి తీసుకెళ్ళమంటే కృష్ణుడు అక్కడికి తీసుకెళ్ళి ఆపుతాడనమాట. ఓకే. సో అలా మనము దీన్ని చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు సంజయుడు చెప్తుంటే ధృతరాష్ట్రుడికి మొదలవుతుంది అని చెప్పి మనం చెప్పుకున్నాము. ఆ ఉభయ సేనల మధ్యకి వెళ్ళటము అదంతా అవుతుంది. తర్వాత 26 నుంచి 47 వరకు వచ్చేటప్పటికి తను ఆ రాగము, శోకము, మోహము అనేటువంటి బంధంలో ఎలా ఇరుక్కుపోతున్నాడు, ఎలా తను ఇన్వాల్వ్ అయ్యాడు అనేది అంశాలని మనకి ఎక్కువగా చెప్పటం జరుగుతుంది అన్నమాట. వాటిల్లో వాటి గురించి మనం కొంచెం కొంచెంగా రాగము, శోకము, మోహం గురించి చెప్పుకున్నాము. మళ్ళా ఒక్కసారి గుర్తు చేసుకుందాం అది. ఇప్పుడు మన జీవన సమరంలో మనకి రోజు వ్యవహారికంగా చూసుకుంటే మనం ఎక్కువగా ప్రేమ, అనుబంధము, మోహము అనేటువంటి విషయాల్లో ఎక్కువగా కూరుకుపోతూ ఉంటాం. అవి మనల్ని భ్రమలో పడేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ప్రేమ అనేది స్వచ్ఛమైంది అని చెప్పుకున్నాం. ఓకే. దాంతో ఏ బాధ, దుఃఖం ఉండవు. ప్రేమలో, నిజమైన ప్రేమలో ఏ ప్రాబ్లం ఉండదు. ఇది ఎవరి నుంచి ఏమి ఆశించదు. పంచుతుందే గాని, ఒకళ్ళకి ఇస్తుందే గాని తీసుకోవటం అనేది ప్రేమలో ఉండదన్నమాట. అదే రియల్ లవ్ అని. అనుబంధం వచ్చేటప్పటికి ఏంటి అంటే ఒక శరీరపరంగా, మానసికంగా ఏర్పడుతుందన్నమాట మనకి. ఇప్పుడు మనము ఇంతకు ముందు చెప్పుకున్నాము ఒకసారి. ఇప్పుడు
బిడ్డకు తల్లి గర్భంలో ఉండగానే అనుబంధం ఏర్పడుతుంది. ఓకే. ఈ తర్వాత ఈ శరీరానికి వేరే శరీరాలకంతా బంధం ఏర్పరచుకొని అందరూ నా వాళ్ళు, నాది అని చెప్పేసేసి అలవాటవుతూ ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? కారణ శరీరంలో నుంచి వచ్చింది. కారణ శరీరంలో ఉన్న వాసనలను బట్టి నాది, నా వాళ్ళు అనే భావన ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. అదే మనం దాన్ని స్మాల్ ఐ అనుకుంటున్నాం. ఉం? దాని నుంచి అన్నీ వస్తాయన్నమాట. అది శరీర బంధం కావచ్చు, లేదా మన చుట్టూ ఉన్న వాళ్ళ బంధం కావచ్చు, వస్తు బంధం కావచ్చు. అట్లా ఏదైనా కానీ మనకి అవ్వచ్చన్నమాట. సో మనము మన బాధ్యతలని ఎంతవరకు నిర్వర్తించాలో అంతవరకు నిర్వర్తిస్తూ ఉంటే ఈ అనుబంధం అనేది అంత ప్రాబ్లంగా ఉండదన్నమాట. వాటికి అతీతంగా మనం వెళ్ళొచ్చు అనమాట. అది అది కూడాను మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. తర్వాత మోహం అంటే ఏంటి? అనుబంధంలో నుంచి మోహంలోకి వెళ్ళిపోతాం. ఆ మోహం అనేది ఈ మనం జీవన సమరంలో ఎక్కడ మొదలవుతుంది అంటే నేను నాది అనేటువంటిది బలంగా బాగా లాగుతూ ఉంటుందన్నమాట మనల్ని. అది ఎప్పుడు లాగుతూ ఉంటుంది? లాగినప్పుడల్లా ఏమవుతుంది అంటే అది మనం అనుకున్న విధంగా జరగకపోతే, మనం అనుకున్న విధంగా ఆ విధానం ఉండకపోయినా, రిజల్ట్ రాకపోయినా, మనలో ఒక రకమైనటువంటి కంగారు మొదలవుతుంది. కోపం మొదలవుతుంది. భయము, బాధ, ద్వేషము ఇట్లాంటివన్నీ కూడాను మనకి వచ్చేస్తా ఉంటాయి. అప్పుడు మనం మోహంలో పడ్డామని అర్థం అన్నమాట. అంటే ఈ ట్రాన్సిషన్ ఎలా ఉంది అంటే అర్జునుడిని కూడా అబ్జర్వ్ చేస్తే మనం ఈ ట్రాన్సిషన్ ఇలా ఉంటుందని. ఓకే. ఈ ఇట్లానే ఇప్పుడు ధృతరాష్ట్రుడి గురించి చెప్పుకున్నప్పుడు మనం మనది కానిది ఏదో పట్టుకున్న వాడిని ధృతరాష్ట్రుడు అంటాం. ఓకే. మనందరము మనది కాని వస్తువుల్ని మనది కాని శరీరాన్ని పట్టుకుంటున్నాం కాబట్టి మనం అంతా బ్లైండే అన్నమాట. ఇప్పుడు కొంచెం రాబోయే ఆ, తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత మనకి ఈ విషయాలని మనం భాష్యాలన్నీ పరిశీలిస్తే పరమహంస యోగానంద గారు చాలా చక్కగా ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకొని ఆ క్యారెక్టర్ని మన ఎమోషన్స్కి ఎలా అన్వయించుకోవాలో చెప్పారో అది తర్వాత మనం చెప్పుకుందాం దాని గురించి. సో మనము మన జీవితంలో వచ్చేటువంటి ఈ వ్యావహారిక పరమార్థిక సమస్యలు ఏవైతే ఉంటాయో నేను నాది అనేది తట్టుకోవటానికి ఈ సాధన చతుష్టయాన్ని పటిష్టం చేసుకోవటానికి సాధన చేయటానికి ధ్యానం చేయటానికి దేనికైనా కానీ వచ్చే సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు కూడా ఈ మొదటి మొదటి అధ్యాయాన్ని పరంగా అర్థం చేసుకొని ఒక ఒక సాధన పట్ల మోహం ఉంటుంది మనకి. ఓకే. ఒక సంప్రదాయం పట్ల మోహం ఉంటుంది. ఒక దేవత పట్ల మోహం ఉంటుంది. ఇలాంటివన్నీ కూడాను ఒక స్థాయి వరకు మనల్ని తీసుకెళ్తాయి. ఆ స్థాయి తర్వాత నీకు జ్ఞానం లేకపోతే ఎందుకు చేస్తున్నాము? ఏమిటి దీని పరమార్థం అని తెలుసుకోకుండా చేస్తూ ఉంటే దాని పట్ల మోహంతో ఉండి దాంట్లో నుంచి ద్వేషము అన్ని కలుగుతా ఉంటాయి అన్నమాట మళ్ళా. ఎందుకంటే వేరే సంప్రదాయాల పట్ల చులకన భావం వస్తూ ఉంటుందన్నమాట. అది అది కూడాను మంచిది కాదు అని చెప్పి మనం అనుకున్నాం. సో ఈ జీవన సమరంలో మనము ఈ ఈ సఫరింగ్ అనేది ఎలా వచ్చింది అనేది బ్రీఫ్గా మనం తెలుసుకున్నాం ఇప్పుడు కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఇంకా దీన్ని ఈ అధ్యాయాన్ని ఇంత ముందు మూడు ఇక్కడ చూస్తే సంసార వర్ణనంలో పోయినసారి చెప్పుకున్నాం మనం. ఈ రాగద్వేషాలు రాగము శోకము మోహము అనేవి ఉన్నాయి అని చెప్పుకున్నాము. ఇక్కడ ఒక్క క్షణం ఇది చిన్నగా కనిపిస్తుందేమో, ఇది సింగిల్ పేజ్ పెడదాం. ఇక్కడ చూస్తే మనము ఈ ట్రీ ఆఫ్ సంసారాలో రాగము ద్వేషము ఇలానే శోకము మోహము ఇలా
ఈ అటాచ్మెంట్ అనే దాంట్లో మనం ఇరుక్కుపోతూ ఉంటాం అనమాట. మనము దీనికి వెళ్లే ముందు ఒకసారి మనము ఈ మహానుభావులు ఈ మొట్టమొదటి అధ్యాయాన్ని ఎలా చూశారో చూద్దాం. ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే అవి తెలుసుకోవటం మూలాన మనకి సాధనలో ఉపయోగపడుతుంది అన్నమాట. మనము శంకరులను తీసుకుంటే ఆయన ఎక్కువగా దీన్ని ప్రస్తావించలేదు కానీ అర్జున విషాదం ఒక ఆధ్యాత్మిక మార్గానికి ప్రారంభము అనేది పునాది. ఎందుకు కలిగింది ఈ మానసిక సంక్షోభము అంటే అది అజ్ఞానం వల్ల కలిగింది, అవిద్య వల్ల కలిగింది అనేటువంటి మనము ఆమ్, గ్రహించవచ్చు అనమాట. దీంట్లో అక్కడ కూడా ఏంటంటే ఒక గురువు కానీ ఒక సత్సంగానికి ఒక అహం బ్రహ్మాస్మి వాక్యాలకి మనం శరణాగతి చేయాలి. అంటే దాన్ని పూర్తిగా నమ్మాలి ఆ జ్ఞానపరంగా. అది ఒక ఒక వేలో చెప్పుకోవచ్చు అనమాట. అదే మనం విశిష్ట అద్వైత పరంగా వస్తే మనందరం కూడాను ఒక్కొక్కసారి భగవంతుని ఆ ఏదో ఒక సాధన చేసినప్పుడు దాని మీద చాలా మిక్కిలి ప్రేమ ఉంటుంది, డెడికేషన్ ఉంటుంది. దాంట్లో బాగా లీనమైపోతాము. లీనమైపోయినప్పుడు కూడాను ఆ విశిష్ట అద్వైత స్థితిలోకి వెళ్తూ ఉంటాం ద్వైతంలో నుంచి. అక్కడ ఏంటి అంటే అర్జున విషాదం ద్వారా మనకి ఒక శరణాగతి మానసిక స్థితిలో శరణాగత కూడుకున్నటువంటి మానసిక స్థితిలోకి ఆయన ఎంటర్ అవుతున్నాడు అనమాట. ఇది భక్తి మార్గానికి ఒక అంగీకారం అన్నమాట. అంటే ఒక యాక్సెప్టెన్స్, ఆ పూర్తిగా భగవంతుడికి ఆ నువ్వు నమ్మినటువంటి సంప్రదాయం కానీ నువ్వు నమ్మినటువంటి మార్గానికి నువ్వు ఎప్పుడైతే దాసోహం అని చెప్పి వెళ్ళిపోతావో అప్పుడు నువ్వు ఈ విషాద యోగాన్ని విశిష్ట అద్వైత పరంగా శరణాగతిగా మార్చుకుంటావు అన్నమాట. తర్వాత ద్వైత పరంగా చూస్తే ఏంటంటే మనకి ఒక భక్తుడికి ఎప్పుడు కూడాను ఆ శ్రద్ధ అనేది ఉంటుంది భగవంతుడి పట్ల. నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం ఒక్కొక్కసారి సంశయానికి గురి అవుతూ ఉంటుంది. ఓకే. ఒక డౌట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అదే మనం ద్వైతంలో జ్ఞానపరంగా కానీ విశిష్టాద్వైత పరంగా కానీ చూసుకున్నా కానీ అక్కడ కూడా సంశయం అనేది మొదలవుతూ ఉంటుంది. మనం ఉపనిషత్తులు చదవచ్చు, ఇవన్నీ చదవచ్చు. కానీ మనలో జరిగేటువంటి అంతర్మదనం జరుగుతున్నప్పుడు ఆ సంశయం కలుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడు ఏం చేయాలి? మనము పూర్తిగా ఆత్మసమర్పణ చేయాలి. ఆ ద్వైత పరంగా ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే పూర్తి సమర్పణ అంటే ఏంటి? నాకు మోక్షమే కావాలి, మిగతావన్నీ నాకు యాక్సెసరీస్, నేను ఈ దృష్టిలో చూడాలి ఏదైనా కానీ, దేన్నైనా ఏ పని చేసినా దీనికి ఉపయోగంగా ఉండాలి అని చెప్పి ద్వైతంలో ఉన్నప్పుడు మనం అలా అర్థం చేసుకోవాలి. అలానే ఇప్పుడు వివేకానంద గారిని తీసుకుంటే మనకి రామకృష్ణ మిషన్ తరపున కానీ వాళ్ళు చక్కగా చెప్పింది ఏంటంటే ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం ఇది. ఏంటి అంటే మనకి ఒక వ్యక్తిగత ధర్మం ఉంటుంది, సామూహిక ధర్మం ఉంటుంది. ఓకే. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం వెష్టి కర్మ, సమిష్టి కర్మ ఉంటుందని చెప్పుకున్నాం కదా. అంటే ఒక సన్నివేశంలో ఒక సమిష్టి ధర్మం ఉంటుంది. ఓకే. సామూహిక ధర్మం ఉంటుంది, ఈ వ్యక్తిగత ధర్మం ఉంటుంది. ఇక్కడ ఏమైంది అర్జునుడికి? తను వ్యక్తిగత ధర్మం వైపే చూస్తున్నాడు తప్పితే దాన్ని సామూహిక ధర్మంగా చూడట్లేదు తను. చక్కగా వివేకానందుల వారు కానీ రామకృష్ణ మిషన్ తరపున వాళ్ళు ఎంతో బ్యూటిఫుల్ గా మనకి ఆ ఆ యాంగిల్లో చూపిస్తారు మొట్టమొదటి అధ్యాయాన్ని అన్నమాట. ఓకే. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ సామూహిక ధర్మము అంటే ఏంటి, వ్యక్తిగత ధర్మం అనేటప్పటికి ఏంటంటే మనము ప్రేమ, అనుబంధము, మోహము అనే ఈ మూడింటిలోకి ఎలా జారుకున్నామో ఈ వ్యక్తిగత ధర్మం ఏం చేస్తుందంటే కొన్ని సన్నివేశాల్లో మనల్ని కేవలం శరీర ధర్మంగా శరీరపరంగా చూసుకొని ఆ వ్యక్తిగత ధర్మంలోకి బాగా కూరుకుపోతాం అన్నమాట. సామూహికంగా చూడమని అంటే అక్కడ సమిష్టిగా ధర్మం అనేది నిలబడాలి. ఓకే. దుర్యోధనుడు వస్తే ఈ అరాచకం మొదలవుతుంది. ఆల్రెడీ ఆయన అరాచకాలు చేస్తూ ఉన్నాడు. అది కంటిన్యూ అవ్వకూడదు. ఓకే.
ఒక లోకంలో ఒక సామూహిక ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. కాబట్టి కృష్ణుడు అది చెప్పటం జరిగిందనమాట. మనము కర్మపరంగా చూసుకుంటే ఏంటంటే, మనలో ఒక చేతన ఉండటం మూలాన అంతర్ముఖంగా మనం పరిశీలించుకున్నప్పుడు కర్మపరంగా ప్రతి అవయవము, ప్రతి మానసిక స్థితి ఎక్కడి నుంచి ఎందుకు కదులుతుంది, ఓకే, అని అకర్మలో కర్మను చూడటము, కర్మలో అకర్మను చూడటం అని చెప్పి 4వ అధ్యాయంలో చెప్పుకుంటాం అది. అట్లా దాన్ని మనము క్రాస్ చేయాలి. అలానే మన భౌతిక భావనలు ఏవైతే ఉన్నాయో, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్తో కూడుకున్నటువంటి లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ లిమిటేషన్స్ కూడాను ఈ సామూహిక ధర్మంగా ఇప్పుడు మనము మనం ఎప్పుడూ మాట్లాడుకునేదే, ఒక సొసైటీలో ఉన్నప్పుడు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఓకే. తర్వాత మనం మన పిల్లల్ని పెంచేటప్పుడు కానీ వాటిల్లో కూడాను ఒక భౌతికమైనటువంటి పరిమితి ఉంటుంది. వాళ్ళ కర్మ ప్రకారము, వాళ్ళ డెస్టినీ ప్రకారము వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. వాళ్ళ కంట్రోల్‌లో లేనివి కూడా జరుగుతూ ఉంటాయి. ఆ భౌతిక పరిమితులు ఏవైతే ఉన్నాయో, దాన్ని అర్థం చేసుకొని, ఆ సామూహిక ధర్మాన్ని అక్కడ అన్వయించుకోవాలన్నమాట. అది కూడాను ఈ మొట్టమొదటి అధ్యాయంలో మనకి నేర్పిస్తుందన్నమాట. అది ఎలానో ఒకసారి చూద్దాం. ఓకే. ఇప్పుడు యోగానంద గారు ఎంత బ్యూటిఫుల్‌గా ఇది ఆయన 'గాడ్ టాక్స్ విత్ అర్జున' దాంట్లో దాన్ని కొంచెం టేబుల్ ఫార్మ్‌గా చేసుకుంటే మనము ఇది చూస్తే ఏంటంటే ధృతరాష్ట్రుడు మొట్టమొదటిగా వచ్చాడు మనకి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని చెప్పేసేసి సమవేత యూత్సువ అని చెప్పి మొట్టమొదట ఆయన మొదలు పెడతారు. అక్కడ ఏంటి అంటే మన అంతర్ముఖం అయ్యి దీన్ని వ్యక్తిగత ధర్మంలో నుంచి సామూహిక ధర్మంలోకి తీసుకెళ్ళటానికి, తర్వాత ఈ ఈ ప్రేమ, అనుబంధము, మోహము అవ్వకుండా చూసుకోవటానికి, తర్వాత అంతర్ముఖం అవ్వటానికి ధ్యానపరంగా గాని, ధ్యానం అంటే ఇక్కడ నిధిధ్యాస కూడా అన్నమాట. ఓకే. మొట్టమొదట ప్రిలిమినరీగా చేసేది కళ్ళు మూసుకొని చేసే ధ్యానం. అల్టిమేట్ గా చేసేది నిధిధ్యాస. దాన్నే ధ్యానం అంటారు. ధృతరాష్ట్రుడు ఏంటి? ఆయన బ్లైండ్. ఓకే. ఆయనకి ఆ మైండ్ ఎంత ఎట్లా ఉంటుంది? ఆ ఈగో మీద తన శరీర ధర్మము, వ్యక్తిగత ధర్మము అంతవరకే చూడగలుగుతాడు. బ్లైండ్‌తో సామూహిక ధర్మాన్ని చూడలేడనమాట. ఓకే. అందుకనే ఆయన అన్ని ఆ శోకము, మోహము అన్నీ వస్తాయన్నమాట. సంజయుడొచ్చేటప్పటికేంటి? మనందరిలోనూ ఒక సంజయుడుంటాడు బుద్ధిపరంగా. ఓకే. మనల్ని, మనల్ని చారియేటర్‌గా మనల్ని ముందుకు తీసుకెళ్తా ఉంటాడు. తీసుకెళ్తూ ఉంటే అదేంటి ఇంపార్షియల్ ఇంట్రోస్పెక్షన్ అనమాట. అంటే నీకు ఎట్లాంటిదైనా కానీ దడుచుకోకుండా, ఏమి భయపడకుండా నిజాన్ని చెప్పి చెప్తూ ఉంటాడు. అట్లానే మన బుద్ధి కూడాను మనకి చక్కగా ఇదొద్దు, ఇదొద్దు, ఇది మంచిది కాదు అని చెప్తుంది. కానీ మనస్సు బ్లైండ్ అయిపోయి అది ఎంత చెప్పినా వినకుండా ప్రవర్తిస్తూ ఉంటుందన్నమాట. ఇక అర్జునుడి దగ్గరకొస్తే ఏంటంటే, మనము ఈ జీవుడన్నమాట. ఓకే. మనము ఈ ఈ సామూహిక, వ్యక్తిగత ధర్మాల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. కానీ ఈయనలో ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే కృష్ణుడి దగ్గర పెట్టుకున్నాడు. ఒక గురువుని, ఒక అటువైపు నడవాలి అనేటువంటి ఒక భావన, కొంత పుణ్యాన్ని చేకూర్చుకొని రెడీ అయ్యాడనమాట. లేకపోతే కృష్ణుడు పక్కన నిలబడాడు కదా. ఉం? కానీ ఇది అంతర్మదనం జరుగుతున్నప్పుడు ఆయనకి ప్రాబ్లం అయిందనమాట. అంతవరకు ప్రాబ్లం లేదు. సో కృష్ణుడు వచ్చేటప్పటికి మన శ్రీకృష్ణుల వారు ఆయన సుప్రీం సెల్ఫ్. ఓకే. గురువు. ఒక సన్నివేశంలో మనకి ఒక నిజం ఉంటుంది. ఆ నిజమే కృష్ణుల వారు అన్నమాట. అది సామూహిక ధర్మంలో మనకు కనపడుతుందన్నమాట. ఆ సామూహిక కర్మలో చూస్తున్నప్పుడే ఆ సమిష్టి కర్మలో ఏదైతే మనం నిజాన్ని చూస్తామో అదే కృష్ణుడి దర్శనం అన్నమాట మనకి. మనం ఎప్పుడైతే దాన్ని చూడగలుగుతున్నామో దానికి అనుగుణంగా మనం ఎప్పుడైతే అనుసరించి ప్రవర్తిస్తామో మనకి దైవ దర్శనం కలిగినట్టే, కృష్ణ దర్శనం అయినట్టే అన్నమాట. ఇక దుర్యోధనుడి దగ్గరికి వస్తే ఏంటంటే ఆ ఈగో, అంబిషన్.
ఓకే. గ్రీడ్, ప్రైడ్, అసలు ఉండాల్సిన క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి. నెగెటివ్ క్యారెక్టర్స్. ఇక్కడున్న పిటి ఏంటంటే ఆయన చెప్తారు ఒకసారి దుర్యోధనుడు, నేను చేస్తున్నదంతా రాంగ్ అని నాకు తెలుసు. కానీ నేను చేయకుండా ఉండలేను. ఇంతే నేను ఇంతే అంటాడనమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అలానే ఇప్పుడు మనం కూడాను మన ప్రవృత్తి, మనం చేస్తున్నటువంటి కొన్ని వాసనలతో కూడుకున్న భావనలు గాని, వ్యవహారాలు గాని ఎప్పుడూ అదే చేస్తూనే ఉంటాం. ఒక దుర్యోధనుడిలాగా. ఒకవేళ తెలిసినా, ఎన్ని సత్సంగాలు విన్నా, ఎన్ని విన్నా కానీ మారం. ఎందుకంటే నాకు తెలుసు జ్ఞానం గురించి. కానీ నేను మారను. నేనింతే. ఓకే. అని చెప్పి గట్టిగా ఉంటాం. అది మనలో ఉన్న దుర్యోధనుడు అన్నమాట. సో తర్వాత పాండవులు వచ్చేటప్పటికి ఏంటంటే మనలో ఉన్నటువంటి విల్ పవర్ కానీ, ఆ ఆ డిటర్మినేషన్, మనం ఆ మంచి భావాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి, మళ్ళా ఇక్కడ పంచపాండవుల్లో ఇంకొకటి ఏంటి అంటే ఈ పంచభూతాలకు సంబంధించి కుంతీదేవి కూడాను ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క గాడ్ని పిలిచి వాళ్ళని కంటుందని, వాళ్ళని స్వీకరిస్తుంది. అలానే మనం మనం కూడా ఏంటంటే మనలో ఉన్న మంచి గుణాలన్నీ అధిష్టాన దేవతల ద్వారా మనకు ఉన్నాయి అన్నమాట. వాటిని ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల ద్వారా మనం సరిగా అర్థం చేసుకోమన్నమాట. వాటన్నిటికీ శక్తినిస్తున్నది వెనకమాల అధిష్టాన దేవతలు అని చెప్పి మనం ఉపనిషత్తులో నేర్చుకున్నాం. అది పాండవులు అన్నమాట. కౌరవులు వచ్చేటప్పటికి ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆ క్రింది స్థాయిలో ఉన్న ప్రవృత్తుల, ఓకే, లోయర్ నేచర్, ఆ డిజైర్స్, ఈగో, మోహము, ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సరే ఇవన్నీ బానే ఉంది. భీష్ముడు వారు వస్తారు. భీష్ములు వారు వచ్చేటప్పటికి ఏంటంటే తను నమ్మిన సిద్ధాంతము ఈగో, ఓకే, అల్టిమేట్ ఈగో అన్నమాట. వెరీ స్ట్రాంగ్. ఓకే. మెటీరియల్ సెల్ఫ్ అంట. స్మాల్ ఐతో అంటిపెట్టుకొని ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటారు. ధర్మం తెలుసు, సామూహిక ధర్మం తెలుసు, అన్నీ తెలుసు. కానీ నేను ఈ సింహాసనాన్ని కాపాడతాను అనే ఒక ప్రతిజ్ఞ చేశారు తప్పితే ధర్మాన్ని కాపాడతాను, ఈ సామూహిక ధర్మంలో నిలబడతాను అనేది చేయలేదన్నమాట ఆయన. సో అట్లానే ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనలో ఏమున్నాయి? వాసనలు ఉన్నాయి, సంస్కారాలు ఉన్నాయి అన్నమాట. దానికి ఆయన ఏం చేశారు? మెంటల్ కండిషనింగ్ అయింది. ఇవన్నీ లెర్న్డ్ బిహేవియర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆయన ద్రుపదుడు కలిసి చదువుకున్నారు ఒక గురువు దగ్గర. ద్రోణుడేమో చాలా పూర్ కదా, తెలిసిందే మనకి స్టోరీ అది. తర్వాత ద్రుపదుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఎలా బాధపడుతూ ఉంటారు? అశ్వత్థామకి కొంచెం కూడా మిల్క్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటాడు ఆయన. ఓకే. దానికి అంత బాధపడుతున్న వ్యక్తి ఒక వెంజన్స్‌తో, ఓకే, కోపంతో మంచి గురుస్తత్వంలోనే ఉన్నాడు. గురువుగా నేర్పించాడు. నిష్కల్మషంగా నేర్పించాడు అర్జునుడికి. కానీ ఆ వాసనలన్నింటి మూలాన ఏంటంటే ఒక టీచర్‌గా ఉన్నా, మంచి పద్ధతుల్లో ఉన్నా కానీ అధర్మం వైపుకే వెళ్ళిపోయాడని. ఓకే. అది. తర్వాత కర్ణుడు వచ్చేటప్పటికి ఏంటి అంటే ఆయన కూడాను ధర్మాన్ని పాటించాలనుకుంటాడు. కానీ ఆయనకున్న ప్రాబ్లం ఏంటి అంటే అటాచ్‌మెంట్ అన్నమాట. అనుబంధం. కేవలము ఒక వస్తుపరంగా, శరీరపరంగా, ఓకే, అనుబంధం ఆయనకి. ఏంటి తన్ని అవమానించినప్పుడు తన దగ్గర పెట్టుకొని దుర్యోధనుడు తనకు ఆశ్రయం కల్పించాడు అనే ఒక ఒక దాంతో లాయల్టీ టు ఈగో అన్నమాట. ఓకే. తర్వాత లోపల ఇన్నర్ నొబిలిటీ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి మంచిగా ఉండాలి అనిపిస్తుంది. ఆయన కూడా కుంతికి పుట్టినవాడే. సూర్యదేవుడి నుంచి వచ్చిన వాడే. ఓకే. ఆ పవిత్రతకి కారణమైన వాడే. పవిత్రత ఉన్నవాడే. కానీ ఈ అటాచ్‌మెంట్ వల్ల మనం కూడా ఒక సాంప్రదాయానికి, ఒక భక్తి మార్గానికి, ఒక కర్మ మార్గంలో అధిష్ట అనుష్ఠానాలకి మనము ఒక్కొక్కసారి బాగా బానిసలైపోతాం. దానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ద్వేషిస్తాము. ఆ పందాలో రాని వాళ్ళందరినీ మనం చులకనగా చూస్తాము. ఎందుకంటే దాని పట్ల ఒక కర్ణుడిలాగా మనకి లాయల్టీని పెంచుకుంటాం అన్నమాట. సర్వమానవ సౌభ్రాతృత్వం రాదు మనకి. ఓకే. అది ఈ పారమార్థిక వ్యవహారంలో అడ్డుపడుతుందన్నమాట. అది జాగ్రత్తగా ఉండాలి. తర్వాత
అశ్వత్థామ వచ్చేటప్పటికి అది ఏంటి అంటే ఆ ద్రోణుడి దగ్గర కొడుకు. ఆయనలో కూడా చాలా మంచి గుణాలున్నాయి. మంచిగా ఒక ద్రోణుడికి పుట్టటం జరిగింది. కానీ ఆయనలో ఏంటంటే ఒక సప్రెస్డ్ క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. సప్రెస్డ్ క్వాలిటీస్ ఉంటాయి. ఏంటి ఆ సబ్ కాన్షియస్ అర్జెస్ అంటే కారణ శరీరంలో ఉన్నటువంటి మన వాసనలు మనకు తెలియకుండా ఒక్కొక్కసారి మన చేత తప్పులు చేపిస్తా ఉంటాయి అన్నమాట. మహాభారత యుద్ధం అంతా అయిపోతుంది. అయిపోయినప్పుడు దుర్యోధనుడు పడిపోయినప్పుడు ఆయనలో ఉన్నటువంటి కోపము ఏంటి అర్జునుడికి నాకన్నా బెటర్గా వాళ్ళ ఫాదర్ నేర్పించారు. అస్త్రాలు శస్త్రాలు ఇంకా ఎక్కువగా నేర్పించారు. ఓకే. ఆ సబ్ కాన్షియస్ కోపము అన్కాన్షియస్ గా ఉన్న డిజైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆసరాగా చేసుకొని దుర్యోధనుని సాటిస్ఫై చేయటానికి అనుకున్నా గాని తనలో ఉన్న కోపాన్ని ఉప పాండవులందరినీ సంహరించడానికి తను చేసినటువంటి ఒక మహాఘోర కార్యం అన్నమాట తను. అంటే మనం కూడా ఒక్కొక్కసారి ఈ లోపలున్న డిజైర్స్ తో ఒక సన్నివేశంలో మంచిగా అనిపించుకోవటానికి లేదా ఒక్కొక్కసారి వేరే వాళ్ళ మన్నన పొందటానికి మనము తప్పుదోవలో ఒక్కొక్కసారి కాలు పెడుతూ ఉంటాం. ఆ కాలు పెట్టటమే అశ్వత్థామ దృష్టి అన్నమాట. అప్పుడు కూడా జాగ్రత్తగా ఉండి ఆ సామూహిక ధర్మానికి మనం హాని కలిగించకూడదన్నమాట. ఇక్కడ కృపాచార్యుడు అనేది మనము కొంచెము బాగా చెప్పుకోవాల్సిందన్నమాట ఇక్కడ. ఓకే. ఈ కృపాచార్యుడు ఏంటి అంటే ఆయన మనం చూసుకుంటే గనక ఆయన కూడా ఒక శ్రీకృష్ణుల వారితో చిరంజీవుల్లో ఒకడు అని చెప్పి కొంతమంది చెప్తారనమాట. యుద్ధం అంతా అయిపోతుంది. ఆయన దేనికి ప్రతీక అంటే ఒక ఇంటలెక్ట్‌కి ప్రతీక అన్నమాట. ఓకే. ఒక ఏదైనా ఇప్పుడు మనస్సు, తర్వాత ఈ అహంకారము ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ బుద్ధి అనేది ఎప్పుడు కూడాను నిలబడుతూ ఉంటుంది. అది ఎప్పుడూ ఉండేది. అంటే ఒక నిజం అనేది ప్రకాశిస్తూనే ఉంటుంది. కానీ ఆ నిజం అనేది ఈ బుద్ధి మీద పడి మనం ఎలాగైతే ఈ సోల్ పరమాత్మ మనస్సు మీద పడి అదే మనకు భ్రాంతిలాగా కనపడుతుంది అనుకుంటున్నామో అలానే ఆ నిజం కూడా బుద్ధి మీద పడుతూ ఉంటుంది అనమాట. ఆ బుద్ధి కృపాచార్యుడు అనమాట. మన మన అంతర్యుద్ధం అంతా అయిపోయిన తర్వాత కూడా మిగిలేది ఏంటంటే మనము వీళ్ళందరూ చనిపోయినా గానీ ఆయన ఆయన మిగులుతారు కృపాచార్యుడు కదా. ఆయన ఏంటి అంటే జస్టిఫైస్ ఈగో అండ్ సపోర్ట్స్ మెటీరియల్ అటాచ్మెంట్ అంటారనమాట. ఆయన చిరంజీవిగా ఎందుకున్నారు అంటే కృష్ణుల వారు ఆయనకు కూడాను అలా ఇవ్వటం జరిగిందని చెప్తారనమాట. సో అది మనలో ఈ అంతర్మదనం జరుగుతున్నప్పుడు ఒక రకమైనటువంటి శూన్యభావము, ఒక రకమైనటువంటి నిర్లిప్తత ఈ ఆధ్యాత్మిక మార్గంలో కానీ వ్యావహారికంగా కానీ ఒక సంఘటన జరిగిన తర్వాత ఒక డిస్ట్రక్షన్ అయిన తర్వాత ఒక నిర్లిప్తత ఉంటుంది. ఆ నిర్లిప్తతే కృపాచార్యుడు అనమాట. తర్వాత వికర్ణుడు వచ్చేటప్పటికి ఏంటి అంటే ఆయన ఈ మనం చెడు జరుగుతున్నప్పుడు ఆయన ఒక్కడే నిలబడింది. వాళ్ళకి తప్పు ద్రౌపదిని ఇలా చేయకూడదు అని చెప్పిన వాళ్ళలో ఆయన ఒక్కడనమాట. కానీ అధర్మం వైపే ఉన్నాడు, యుద్ధం చేశాడు కాబట్టి మనం కూడాను ఒక్కొక్కసారి ఇది తప్పు అని మన మనసు చెప్తూ ఉంటుంది. కానీ వినమనమాట. వినకుండా మనం కూడాను వికర్ణుడిగా మనం కూడాను అధర్మం వైపే వెళ్ళి పర్లేదులే అందరూ చేస్తున్నారు కదా ఇదే ధర్మం అనుకొని దాంట్లోకి ప్రవేశిస్తూ ఉంటాం అన్నమాట. ఇంకా మిగతావన్నీ ఆయన చక్కగా చెప్పారు ఇక్కడ ఇవన్నీ. అవన్నీ మనకు అంత బాగా తెలిసిన క్యారెక్టర్స్ కాదు కానీ ఈ సౌమిదత్త అని తర్వాత ఈ ద్రుపద వచ్చేటప్పటికి ఏంటి అంటే ఈ సౌమదత్త వచ్చేటప్పటికి ఏంటంటే ఆయన చెప్పింది యోగానంద గారు ఈ మెటీరియల్ కర్మ. ఓకే. దాంట్లో మనకి సౌమదత్తుడి గురించి అంత బాగా డిస్క్రిప్షన్ లేదు మనకి. ఆయన సౌమద సౌమదత్తుడు అంటారు. సోమదత్తుడి యొక్క కుమారుడు అని చెప్పి మాత్రమే తెలుసు మనకి. సో దాని గురించి ఇంకొంచెం రీసెర్చ్ చేసి తెలుసుకోవడానికి కూడా మరి మా స్కాలర్స్కి తెలియచ్చు అది.
సో ద్రుపదుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటి అంటే, ఆయన మనకు తెలుసు పాండవుల సైడు ఉన్నాడు. తర్వాత ఆయన ఈ ద్రుపదుడు చేసింది ఏంటి మనకి, ఆయన ఒక యజ్ఞం చేసి కేవలము ద్రోణుడిని సంహరించడానికి దృష్టద్యుమ్నుడిని కన్నాడు. దాంట్లో నుంచే ద్రౌపది కూడా వచ్చింది కదా, ఆ అగ్నిగుండంలో నుంచి. సో ఆయన కూడాను, ఆయనలో ఒక వైరాగ్యానికి కొంచెం ప్రతీక అని చెప్పి చెప్తారనమాట. ఓకే. ఎందుకు అంటే దృష్టద్యుమ్నుడి గురించి తెలుసుకుంటే గాని మనకి ఆ ద్రుపదుడు నుంచి దృష్టద్యుమ్నుడు వచ్చాడు అంటే ద్రుపదుడు కూడాను ఒక రకమైన డిటాచ్మెంట్ ఫ్రమ్ వరల్డ్లీ ఎంటాంగిల్మెంట్స్ అని చెప్పి యోగానంద్ గారు చెప్తారు. అది దృష్టద్యుమ్నుడి గురించి తెలుసుకుంటే గాని మనకి ఆయన యొక్క ప్రాముఖ్యత అర్థం కాదనమాట. దృష్టద్యుమ్నుడు పాండవులకి సేనాధిపతి కదా. అంటే ఏంటి, మంచి భావాలకి, మనలో ఉన్నటువంటి మంచి గుణాలకి ఒక సేనాధిపతి దృష్టద్యుమ్నుడు. ఆయన దేంట్లో నుంచి ఆవిర్భవించాడు? అగ్నిలో నుంచి ఆవిర్భవించాడు. అగ్ని అంటే స్వచ్ఛం అన్నమాట, దేన్నైనా కానీ కాల్చగలిగింది. ఓకే. ఈ ఈ ద్రోణుడిని ఎందుకు చంపాలి అంటే, ద్రోణుడు అనేవాడు ఈ కౌరవ సామ్రాజ్యంలో అధర్మం వైపు నిలబడి అధర్మాన్ని కాపాడటానికి ట్రై చేస్తున్నాడు. ఈవెన్ దో హీఈస్ ఎ టీచర్, అధర్మాన్ని కాపాడటానికి ట్రై చేస్తున్నాడు. అందుకని మనకి ఈ అగ్నిలో నుంచి పుట్టినటువంటి ద్రౌపదుడు అవసరం అన్నమాట. ఓకే. ఐ మీన్ దృష్టద్యుమ్నుడు అవసరం మనకి. ఎందుకు? స్పిరిచువల్ డిస్క్రిమినేషన్, పవర్ టు లీడ్ రైచువస్ థాట్స్ అని చెప్పి యోగానంద్ గారు చెప్తారనమాట. తర్వాత శిఖండి దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే, మనము శిఖండి మనము అటు ఆడ ఇటు మగ కాకుండా జన్మించింది అని చెప్పుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే, పాపము పుణ్యము అనేది లేకుండా ఒక న్యూట్రలైజ్డ్ కర్మాస్తో సిచ్యువేషన్లో ఎవరైతే ఉంటారో, ఆ ఈగో అనేటువంటి భీష్ముడిని చంపాలి అంటే ఈ పాపము పుణ్యము అనేటువంటికి అతీతంగా ఉన్న శిఖండి కావాలన్నమాట. ముందు నిలబడాలి, కానీ అర్జునుడే సంహరించాలి. దానికి తోడుగా ఈ మన శ్రీకృష్ణ పరమాత్మ ఉండాలి. అంటే ఏంటి, ముగ్గురు ఉండాలి అక్కడ. ఈ కర్మలో మనము శిఖండిగా ఉంటూ, అటు న్యూట్రలైజ్డ్గా ఉంటూ, కర్మ పాపము పుణ్యానికి అతీతంగా వెళ్ళి ఒక సాధకుడు అర్జునుడు లాగా ఉండి పరమాత్మని ఆసరాగా పెట్టుకొని మనము ఆ ఈగో స్మాల్ ఐ అనేది ఏదైతే ఉందో దాన్ని సంహరించాలి అని శిఖండి గురించి మనం నేర్చుకుంటాం అన్నమాట. అట్లానే అభిమన్యుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే, మనలో ఒక రకమైనటువంటి ఒక ఉత్సాహము, ఒక రకమైనటువంటి పవర్ ఉంటుంది. అంటే మన జీవితంలో ఏది వ్యవహారికంగా కానీ పరమార్థికంగా కానీ అది ఒక పద్మవ్యూహం లాంటిది. దాని లోపలికి వెళ్ళటమే ఉత్సాహంతో వెళతాము కానీ దాంట్లో నుంచి బయటపడటం నేర్చుకోమన్నమాట మనం. ఓకే. అది నేర్చుకోవాలి అంటే అభిమన్యుడిని చూసి నేర్చుకోవాలన్నమాట. అందుకని జాగ్రత్తగా మనం అభిమన్యుడిలాగా దాంట్లోకి ఎంటర్ అయ్యి మనల్ని మనం కోల్పోవటం కాకుండా, మనము పారమార్థికంగా వ్యవహారికంగా ఆ దాంట్లోకి ఎంటర్ అవ్వటమే కాకుండా మనము దాంట్లో నుంచి బయటపడటం కూడా నేర్చుకోవాలి. ఓకే. దాన్ని లోపలికెళ్ళి అంతర్మదనం చేసుకొని దాంట్లో మోహంలో ఇరుక్కుపోకుండా బయటపడటమే ఆ పద్మవ్యూహంలో నుంచి బయటపడటం అన్నమాట. తర్వాత ఈ ఉప పాండవులు వచ్చేటప్పటికి ఏంటంటే, ఉప పాండవులని ఒక్కొక్కసారి అశ్వత్థామ అనేటువంటి ఒక ఎంటిటీ సంహరిస్తూ ఉంటుంది. అంటే ఏంటి, మనలో ఒక్కొక్కసారి ఒక నిర్లిప్తత మొదలయ్యి ఈ వ్యవహారికంగా కానీ పరమార్థికంగా కానీ ఒక్కొక్కసారి మనం కూరుకుపోయి ఏం చేస్తాము అంటే గివప్ చేస్తాము. ఆ అశ్వత్థామకి మనము లోనైపోతాం అన్నమాట. ఆయనకి ఆయన చేత సంహరించబడతాం. చాలా జాగ్రత్తగా ఉండాల్సిందన్నమాట. అంటే ఏంటి, మంచి భావాలలో నుంచి వచ్చేటువంటి ఈ ఈ పంచపాండవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో నుంచి వచ్చేటువంటి ఈ వర్చ్యూస్ ఏవైతే ఉన్నాయో భావాలు, ఆ భావాలను ఎప్పుడు చనిపోనివ్వకూడదు అనమాట. చనిపోనీయకుండా ఆపుకోవాలి, కష్టపడాలి. దానికి ఏమి ఉపయోగపడుతుంది అంటే మనకి కృష్ణుల వారు ఉండాలి అక్కడ. ఇప్పుడు అలానే
ఆయన ఏం చేశారు? అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని పరీక్షిత్తుకు ఆయన అటాక్ చేసినా గాని ఉత్తర గర్భంలో ఆయన తోడుగా ఉండటం మూలాన ఆ మొత్తం ఈ పాండవుల నుంచి వచ్చినటువంటి ఏదైతే ఒక అంశ ఏదైతే ఉందో అది మిగిలిందనమాట. ఉప పాండవులను కూడా వాళ్ళు పోగొట్టుకున్నారు. కానీ మిగిలింది ఎవరి చివరికి ఏంటి? బ్రహ్మాస్త్రము అంటే ఏంటి ఇక్కడ? అంటే ఏంటి? అంటే కంప్లీట్‌గా బ్రహ్మతత్వం అంటే ఆ బ్రహ్మ కాదు. ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులో చతుర్ముఖ బ్రహ్మ అంటే ఏంటి? ఆయన ఇది లేకుండా కంప్లీట్‌గా మనము కూరుకుపోతాం. అంటే కాలంలో ఇరుక్కుపోయాం కంప్లీట్‌గా. మోక్షానికి ఇంక దారి లేదు. అట్లా ఆ పరీక్షిత్ బయటికి రావాలి అనమాట. ఆ పరీక్షిత్ వస్తే అప్పుడు సుఖమహర్షి వచ్చి, సుఖమహర్షి 7 రోజుల్లో భాగవతాన్ని చెప్పి మోక్షం వైపుకి తీసుకెళ్తాడనమాట. అది మనలో ఉన్న ఈ క్యారెక్టర్స్ అన్నీ మనం తీసుకుంటే అదనమాట. ఇక్కడ కృపాచార్యుడి గురించి కొంచెం ఇందాక చెప్పుకుందాం అనుకున్నాం కదా! ఈ ఇంటలెక్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఎందుకంటే ఆ యుద్ధం తర్వాత ఆ నెగెటివ్ క్యారెక్టర్స్ లో నుంచి మిగిలిన వాళ్ళనమాట ఈ కృపాచార్యుడు. అశ్వత్థామ మిగిలాడు కానీ కృపాచార్యుడు అనమాట. మెయిన్ గా చూసుకుంటే ఈ లాజికల్ మైండ్ మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే మన లోయర్ డిజైర్స్ కి ఒక రేషనలైజేషన్ చేసుకొని మనం సమర్థించుకుంటాం. ఆ సమర్థించుకోవటం కృపాచార్యుడికి ప్రతీక అన్నమాట. నేను చేసిన పని కరెక్ట్ గానే చేశాను కదా అని చెప్పి ఈ శారీరక ధర్మంలోనో వ్యక్తిగత ధర్మంలోనో ఇరుక్కుపోయి మోహానికి గురయ్యి వాటిని ఈ కౌరవుల వైపుకి మళ్ళీ మనం చేస్తామన్నమాట. తర్వాత ఏమవుతుంది? ఆయన దాంట్లో నుంచి మిగిలిన తర్వాత అవన్నీ వదిలేసిన తర్వాత ఏమయ్యాడు ఆయన? మళ్ళా పరీక్షిత్తుకి వాళ్ళకి టీచర్ అయ్యాడు. ఓకే. కృపాచార్యుడు తర్వాత ఆయనే టీచర్ అయ్యాడు అనమాట. అట్లానే మనలో కూడాను ఆ భావము ఈ అంతర్మదనం జరిగి మిగిలిపోయిన దాన్ని మళ్ళా మనం ప్యూరిఫై అయిన దాన్ని మనం ఉపయోగించుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ అధ్యాయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ 3 క్వశ్చన్స్ మనం వేసుకోవాలి. ఓకే. ఏంటి ఆ 3 క్వశ్చన్? నేను ఇది పీడిఎఫ్ పంపిస్తాను మీకు. నేను నా అహంకారము నా ఈజ్ మై ఇంటలెక్ట్ సర్వింగ్ ది ఈగో ఆర్ సోల్? ఓకే. నాలో ఉన్న కృపాచార్యుడు ఈగోని సాటిస్ఫై చేస్తున్నాడా? ఈగోని సాటిస్ఫై చేయటం అంటే కౌరవుల వైపు వెళ్ళటం అనమాట. సోల్ అంటే ఇక్కడ మళ్ళా పరీక్షిత్ వైపుకి వెళ్ళి ఆయన ఇది వెళ్ళటం అనమాట. తర్వాత రెండో క్వశ్చన్ వేసుకోవాల్సింది ఏంటంటే నేను నేను చేసే పనులని చాలా తెలివిగా సమర్థించుకుంటున్నానా? ఓకే. నేను చేసిందే కరెక్టు. నేనెప్పుడు తప్పు చేయను. మనం అంటూ ఉంటాం. నాకు అట్లాంటి ఆలోచన లేదండి. నేను అట్లా అనుకోలేదండి అంటూ ఉంటాం. అది చాలా అర్థం చే లోపలికెళ్ళి మనం చూసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడు కూడాను మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఏది నాలో లేదు అనే మొట్టమొదటి మాట మనలో నుంచి సాధకుడిగా రాకూడదనమాట. ఉందా? లేదా? అని పరిశీలించుకోవాలి. ఎవరన్నా మనల్ని క్రిటిసైజ్ చేసినా, మనకేదైనా చెప్పినప్పుడు కూడాను, లేదు అని వెంటనే కొట్టేస్తే ఏమవుతుందంటే, ఈ క్లవర్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా బ్యాడ్ హ్యాబిట్స్‌లోకి, ఈ వాసనలో కూరుకుపోతాం. అది రెండో క్వెషన్. మూడో క్వెషన్ వచ్చేటప్పటికి ఏంటంటే, హావ్ ఐ ట్రైన్డ్ మై రీజనింగ్ టు అలైన్ విత్ స్పిరిచ్యువల్ ట్రూత్? ఓకే. నేను ఈ భగవంతుడి వైపు అంటే ఆత్మ వైపుకి తిరిగే విధంగా నేను ట్రైన్ చేస్తున్నానా లేదా? నా ఈగోని. ఓకే. అటువైపు తీసుకెళ్తున్నానా లేదా? ఈ 3 క్వెషన్స్ మనము ఈ మొదటి అధ్యాయంలో నేర్చుకోవాల్సినవి అన్నమాట. ఓకే. ఒకటేంటి? నేను నా స్మాల్ ఐకి సర్వ్ చేస్తున్నానా ఈగోకి? లేదా సోల్ వైపు నడుస్తున్నానా? లేదా నేను చేస్తున్న పనులు రెండోది నేను చేస్తున్న పనులని నా సాంప్రదాయం ప్రకారం గాని, నా భక్తి అనుకోని, లేపోతే నేను ధర్మంగా ఉన్నాననుకోని సమర్థించుకుంటున్నానా? ఓకే. మూడోది నేను చేసే రీజనింగు సమర్థనలో అది ఎటువైపు అలైన్ అవుతుంది? స్పిరిచ్యువల్ ట్రూత్ వైపుకి అలైన్ అయ్యేట్టు చూసుకోవాలన్నమాట. ఓకే. తర్వాత ఇంకొక ఈ టేబుల్ చూస్తే మనము మనందరం కూరుకుపోయేది అర్జునుడి యొక్క స్థితి అన్నమాట. ఇదే మన స్థితి. మనము ఈ అటాచ్‌మెంట్ అనుబంధాన్ని ఎలా రికగ్నైజ్ చేసుకోవాలి మన జీవితంలో?
ఆయన ఏం చేశాడు, అక్కడ ఫ్రెండ్స్‌ని, రిలేటివ్స్‌ని చూసాడు ఫస్ట్. చూసి పర్సనల్‌గా ఎమోషన్స్‌కి లోనయ్యాడు. తర్వాత దాని నుంచి ఏమైంది, ఆయన ఆ అస్త్రశస్త్రాలన్నీ కింద పడేశాడు. తర్వాత మైండ్ ఓవర్ పవర్ అయిపోయింది. ఈగోలో, ఎమోషన్‌లో. ఓకే. దాన్నేం చేశాడాయన, రేషనలైజ్ చేశాడు. ఎలా చేశాడు? మనం గనక అధ్యాయం చదివితే కుల సంకరం అవుతుంది. వీళ్ళందరిని చంపి నేను నెత్తురు కూడి తినాలా? అసలు ఇదంతా ధర్మానికి వ్యతిరేకంగా అందరికి చంపితే నాకు బ్రహ్మహత్య దోషం వస్తుంది. ఇట్లాంటివన్నీ సమర్థన చేశాడు. ఆ సామూహిక ధర్మాన్ని పట్టించుకోకుండా ఒక రేషనలైజేషన్ చేశాడు. అది మనకి అర్జునుడిలో కనపడుతుంది. తర్వాత రిఫ్యూజల్ టు యాక్ట్. ఐ విల్ నాట్ ఫైట్ అన్నాడు. ఎళ్లి రథం వెనకమాల కూర్చున్నాడు. ఓకే. మనలో ఉన్నటువంటి ఈ అటాచ్‌మెంట్ ఏదైతే ఉందో, అది ధర్మం వైపుకి వెళ్ళకుండా, సామూహిక ధర్మం వైపుకి వెళ్ళకుండా, వ్యక్తిగత ధర్మం వైపుకి తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఈ అనుబంధం అనేది, అటాచ్‌మెంట్ అనేది ఏ స్థాయిలో ఉంటుంది? దాన్ని ఎలా రికగ్నైజ్ చేయాలో చూద్దాం. మనలో 2 అసోసియేషన్స్ ఉంటాయి. ఫిజికల్ అసోసియేషను, మెంటల్ అసోసియేషన్. ఓకే. మనము మన శరీరపరంగా కొన్ని, అంటే ఫిజికల్ డిపెండెన్స్ అంటాం ఒక్కొక్కసారి మనం. ఫిజియోలాజిక్ డిపెండెన్స్ లేదా మెంటల్ డిపెండెన్స్ అంటా ఉంటాం. ఇట్లానే ఇక్కడ కాఫీ తాగుతా ఉంటాం మనం. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే రోజు ఆ కప్ ఇట్లా వేడిగా ఇట్లా 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 చేస్తున్న, అట్లానే సిగరెట్ తాగేవాళ్ళు కానీ, డ్రింక్ చేసేవాళ్ళు కానీ, ఒక ఫిజికల్ హ్యాబిట్లోకి వెళ్ళిపోతాం. అది ఫిజికల్ అసోసియేషన్. అలానే మనము నా శరీరంతో నా పిల్లవాడు, నా వాళ్ళు అనే శరీర ధర్మం ప్రకారం కూడా ఒక్కొక్కసారి ఫిజికల్ అసోసియేషన్ ఉంటుంది. కానీ నా వాళ్ళ దగ్గరకొచ్చినప్పుడు ఏంటంటే, మెంటల్ అసోసియేషన్ చాలా ఎక్కువుంటుంది. ఫిజికల్ అసోసియేషన్ ఎందుకు అంటే, మనకి మన వాళ్ళని, నాది, నా వాళ్ళు కరెక్ట్‌గా ఉండాలనుకుంటాం కదా! ఆ ఫిజికల్ అసోసియేషను, మెంటల్ అసోసియేషన్ 2 కలిసుంటాయన్నమాట అప్పుడు. తర్వాత ఈ సైకిల్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఫిజికల్ అసోసియేషన్ నుంచి థాట్స్ వస్తా ఉంటాయి. తర్వాత డిజైర్ వస్తుంది. అంటే మెంటల్ లెవెల్‌కెళ్ళిపోతుంది అది అటాచ్‌మెంట్ అనేది. ఏదైనా ఒక సన్నివేశం గానీ, ఒక ఆలోచన కానీ, ఒక ఒక దాని పట్ల మనకి అటాచ్‌మెంట్ పెరుగుతూ ఉంటుందన్నమాట. ఆ స్ట్రాంగ్‌గా అటాచ్‌మెంట్ అవుతుంది. అంటే ఫిజికల్ అటాచ్‌మెంట్‌లో నుంచి మెంటల్ అటాచ్‌మెంట్‌లోకి ఎలా ఎళ్తున్నాం అనేది రికగ్నైజ్ చేయాలి మనం. అది ఎలా రికగ్నైజ్ చేయాలి అంటే, రికగ్నిషన్ ఎలా అంటే, మనము అది ఆ ఎమోషన్స్ ఎప్పుడు బయటపడతాయి అంటే, అది మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా వెళుతున్నప్పుడు, మన మన ఎగ్జిస్టెన్సే థ్రెటన్ అయినప్పుడు, మనకి డిస్కంఫర్ట్ కలిగినప్పుడు, ఆ అటాచ్‌మెంట్ కాస్త ఎమోషన్‌లోకి మారుతుంది. ఓకే. అప్పటిదాకా నీకు తెలీదనమాట. తర్వాత దానిలో నుంచే యాంగర్, ఫియర్ వచ్చేస్తాయి. ఓకే. కోపం వచ్చేస్తుందనమాట. ఇట్లా ఎళ్తాం. ఓకే. సో, ఇది మనం ఇందాక చెప్పుకున్నదే. ఎగ్జాంపుల్స్ ఆఫ్ రికగ్నిషన్, అర్జున ఇన్ మహాభారత. సో, ఇప్పుడు మనం ఈ కాజ్ ఆఫ్ సఫరింగ్ డెల్యూషన్ లోపలికెళుదాం. లోపలికెళ్ళి ఇదంతా కొన్ని శ్లోకాలున్నాయి ఇక్కడ. ఇవన్నీ పక్కన చూసుకొని మనం చదువుకొని స్ట్రెయిట్ మీనింగ్ ఉంటుంది. ఇందాక దాకా మనం చెప్పుకున్నదది. అంటే అర్జునుడు ఎలా ఈ యుద్ధం చేయటం మూలాన కులం నాశనం అవుతుంది. ఆహ్, హ్మ్, మొత్తం అంతా కులాచారాలన్నీ భ్రష్టు పడతాయి. అట్లా చెప్పుకుంటూ వచ్చారు కదా! అవన్నీ మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ అటాచ్‌మెంట్‌లో నుంచి చూద్దాం. అటాచ్‌మెంట్‌లో నుంచి ఏమొస్తుంది? యాంగరు, ఫియరు, సారో వస్తుందని చెప్పుకున్నాం. ఓకే. అది ఈ మెంటల్ అసోసియేషన్‌లోకెళ్ళిపోయి, అది మన మైండ్‌ని అటాక్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ అటాచ్‌మెంట్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అయిందో, మనలో ఉన్న కృపాచార్యుడు ఏం చేస్తాడంటే, వెళ్ళి కౌరవుల వైపే ఫైట్ చేస్తాడు. అంటే ఆ అధర్మం మనలో కూడా, మనం అధర్మం వైపుకి అందరూ చేస్తున్నారు గదా! మనం కూడా చేస్తే తప్పేంటి అనే ఆలోచన. లేకపోతేనేమో ఈ ఒక్కటైతే బావుంటుంది, వాడి లైఫ్ బాగుంటుంది అనిపిస్తది. దాంట్లో మనం తప్పుదారైన పడుతూ ఉంటాం ఒక్కొక్కసారి. ఆహ్, హ్మ్. ఇట్లా వెళ్ళి ఏమవుతుంది అక్కడ అంటే, రైట్, రాంగ్ నుంచి తెలియదు. ఇదే మనం నిత్య, అనిత్య వస్తు వివేకాన్ని కోల్పోతామనమాట అక్కడ. ఓకే. ఈ ఈ మోహంలో నుంచే, అటాచ్‌మెంట్‌లో నుంచే దాన్ని కోల్పోతాం. నిత్య, అనిత్య వస్తు వివేకం. దాని మూలాన ఏమవుతది? మనము శమధమాది షట్ సంపత్తిని కూడా కోల్పోతాం. ఈ మోహం వచ్చేస్తుందనమాట.
ఈ మోహం వచ్చేసిన తర్వాత ఏమవుతుంది? యాంగ్జైటీ, యాంగర్, ఫియర్, జెలసీ, రివెంజ్, హెల్ప్‌లెస్‌నెస్ లేతే నిర్లిప్తత ఇట్లాంటివన్నీ వచ్చేస్తాయన్నమాట. అవన్నీ వచ్చేసి మనం వీక్ అయిపోతాం. అన్నీ చేయాల్సిన కార్యాలన్నీ వదిలేసి ఉ దాన్ని పక్కన పడేసి ఇంకా మనం అన్నిటిని వదిలేస్తామనమాట. సో, ఇక్కడ ఈ ప్రాబ్లమ్‌కి ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే మనకు బాగా అర్థమవుతది. మన రోజు ఒక తల్లి, తండ్రి ఒక పిల్లవాడిని డిసిప్లిన్ చేయాలనుకుంటారు. వాడు మాట వినకపోతే బాధపడతారు. ఓకే. అది ఏంటి అక్కడ? అక్కడ ప్రాబ్లమ్ ఏంటి? ఓకే. లేదా మనం చెప్పినట్టు మన వాళ్ళు వింటలేదు. స్పౌసెస్‌లో గాని, లేకపోతే ఇంకొక దగ్గర గాని, ఎక్కడైనా గాని మనం రోజు వ్యవహారికంగా వర్క్‌లో గాని, ఎక్కడైనా గాని ఈ ప్రాబ్లమ్ చూస్తూ ఉంటాం. మనం అనుకున్న విధంగా మంచిది అనుకున్నది. వీళ్ళ కోసమే కదా నేను మంచి చేస్తున్నది అనే భావన ఉంటుంది మనలో. నిజంగా మంచే కావచ్చది. కానీ వాళ్ళెవరు వినరు. వాళ్ళు దానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటారు. అటువంటి సంఘర్షణలో నీ మనస్సుని మానసిక సంఘర్షణని అటాచ్‌మెంటు, మోహంలోకి వెళ్ళకుండా ఎలా కాపాడుకుంటావు నువ్వు? అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఆ వినని సిట్యుయేషన్ కాదు, వినని కొడుకు గాదు, వినని ఫ్యామిలీ మెంబర్ కాదు. వాళ్ళు వినాలి, ఇలానే ఉండాలి అనుకునే నీ మనస్తత్వం అన్నమాట. అదే నిజమైన శోకానికి, మోహానికి కారణమవుతుంది. అది ఎక్కడి నుంచొచ్చింది? ఫిజికల్ అసోసియేషన్ నుంచి కానీ, మెంటల్ అసోసియేషన్ నుంచి కానీ వచ్చింది. నీకెవరో తెలియనాళ్ళని ఒకసారి చెప్తావు. వింటే వాళ్ళు పోనీలే విన్నారనుకుంటావు. వినకపోతే వాళ్ళ కర్మ అంటావు. అదే మన వాళ్ళ దగ్గరికొచ్చేటప్పటికి ఏమవుతుంది? ఇది మారిపోతుంది సీనరీ. ఓకే. అక్కడ శోకం మొదలవుతుందనమాట. మనం రోజు చేసే పనుల్లో ఇదే అన్నమాట. ఇలానే మనం ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు కూడాను, ఒక సాధన చేస్తున్నప్పుడు ఒక రిజల్ట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఆ రిజల్ట్ రానప్పుడు మనలో గివింగ్ అప్ మెంటాలిటీ వస్తూ ఉంటుంది. అబ్బా! ఇంకెన్నాళ్ళు ఎప్పుడు నాకు ఈ అనుగ్రహం కలుగుతుంది? భగవంతుడు ఎప్పుడు దర్శనం ఇస్తాడు? లేతే నాకు ఆత్మ దర్శనం ఎప్పుడవుతుంది? ఇట్లాంటివన్నీ కూడాను పారమార్థికంగా గూడా వస్తూ ఉంటాయన్నమాట. అలా వచ్చినప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిందేంటి అంటే, నువ్వు నీ సాధనలో ఉండు. అంతేగాని ఇది ఇలా ఉండాలి అని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఆ మళ్ళా ఒక ప్రక్రియకి ఫిజికల్ అసోసియేషను, మెంటల్ అసోసియేషన్ వస్తుంది మనకి. ఒక సాధన క్రమానికి అసోసియేషన్ వస్తుంది. అక్కడ మన గోల్ ఏంటి? పరమాత్మ తత్వం. దానికి ఇదొక మార్గం మాత్రమే. ఇదొక సాధన మాత్రమే. కానీ దీని పట్ల మోహం ఉండకూడదు. దీని పట్ల అనుబంధం ఉండకూడదనమాట. అది ఒక మార్గం మాత్రమే అని తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ గీత ఆన్సర్ ఏం చెప్తుంది మనకి అంటే, ఐ యామ్ హ్యాపీ విత్ మైసెల్ఫ్ డెస్పైట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ బీయింగ్ ఫేవరబుల్ ఆర్ అన్‌ఫేవరబుల్. నేను చేసే సాధన నేను చేస్తాను. అది నాకు కలిగిందా? భగవంతుడు కనిపించాడా? లేదా? అనేది నాకనవసరం. ఇది ఉదాహరణ ఎట్లా అంటే మనకి శబరిని తీసుకుంటే మనము ఆమె ఎన్ని వేల సంవత్సరాలో, ఎన్ని వందల సంవత్సరాలో వాళ్ళ గురువుగారు చెప్పెళ్తారు. ఇట్లా త్రేతాయుగంలో రాముడనే అతను వస్తాడు. నువ్వు అతనొచ్చిందాకా ఇక్కడ వెయిట్ చేసి అప్పుడు నా దగ్గరికి రా అంటారు. ఓకే. మనకి వాల్మీకి రామాయణంలో ఏంటంటే, అక్కడ ఆయన వచ్చిన తర్వాత ఆమె మనస్సు కేవలం రాముడి మీద కాదనమాట అక్కడ. ఆమె మనస్సు తన గురువుగారు చెప్పిన బాధ్యత పట్ల ఉంటుంది. అంటే ఒక సాధన పట్ల తను చేసేది చేస్తూనే ఉంటుంది. అక్కడ రామదర్శనం అయింది తనకి. కానీ అది కాదు ముఖ్యం తనకి. అలానే మనము ధ్రువుడు కానీ, ప్రహ్లాదుడు గాని వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి భగవద్ దర్శనాలయినియి. కానీ వాళ్ళు సాధనా మార్గాన్ని వదిలిపెట్టలేదు వాళ్ళు. వాళ్ళు బతికినంత కాలము ఆ సాధన మార్గంలోనే కంటిన్యూ చేయమని కూడాను భగవంతుడు చెప్పాడు వాళ్ళకి. ఓకే. వాళ్ళు ఎంతకాలం బతికారు చూడు. భగవద్ దర్శనం అయినంత మాత్రాన మనకు మోక్షం వచ్చేస్తది అనుకోకూడదు. ఓకే. వా ఈ కర్మలు న్యూట్రాలిటీగా, శిఖండిగా ఒక న్యూట్రల్‌గా ఉండి భగవంతుడిని పెట్టుకొని అర్జునుడిలాగా అంతర్యుద్ధం చేస్తే గాని అంటే భగవద్గీతను వింటే గాని మనం మోక్షానికి వెళ్ళలేము అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట.
ఇక్కడ మనం కొన్ని చెప్పుకొని ఈ రోజుకి మనం ముగిద్దాం. ఇప్పుడు ఇది చాలా డ్రైగా అనిపించొచ్చు. కానీ దీంట్లో ఉన్న డెప్త్‌ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఎంత లోతుగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ అర్జున విషాద యోగం మూలానే భగవద్గీత బయటకొచ్చింది. అంటే ఏంటి? కేవలం మనం ఈ అధ్యాయాన్ని చదివేసి పైపైన చదివేస్తే ఉపయోగం లేదన్నమాట. మనలో కూడాను ఈ యొక్క విషాదము, మనలో జరుగుతున్న అటాచ్‌మెంటు, మోహము ఇట్లాంటివన్నీ కూడాను ఒక రకమైన సాగర మథనం జరిగి, దాంట్లో నుంచి ఒక గురుతత్వం బయటికి రావాలి. అదే శ్రీకృష్ణ తత్వం అన్నమాట. అప్పుడే భగవద్గీత బయటకొస్తుంది. ఆ భగవద్గీత కృష్ణుడు చెప్పటం కాదు, మనలో ఉన్న కృష్ణుడు చెప్పాలి మనకి. అదెప్పుడు జరుగుతుందంటే, మనం నిజంగా ఏడవాలి. నిజంగా కృష్ణుడి దగ్గరికెళ్ళి ఏడవాలి. అంటే గురువు దగ్గర, ఒక జ్ఞానం పట్ల. ఏడవటం అంటే ఇక్కడేంటి? ఒక ఉత్సుకత. నిజంగా ఇదే కావాలి నాకింక వేరేదొద్దు. నువ్వు సృష్టించిన వస్తువులు నాకక్కర్లేదు. నువ్వు కావాలి అని అర్జునుడు కోరుకున్నాడు. అలానే మోక్షమే కావాలి. మిగతావన్నీ యాక్సెసరీసు అనేటువంటి విషాదాన్ని మనం విషాద యోగంగా మార్చుకోగలిగితే, మనలో ఉన్న కృష్ణుడు మనకు భగవద్గీత చెప్తాడు. మనకు కావలసిన భగవద్గీత బయట నుంచి చదవటం కాదు. మనం మన లోపల నుంచి భగవద్గీత రావాలి. అప్పుడే మనం మారతామన్నమాట. ఓకే. దానికి అడ్డుపడేవేంటో చూద్దాం ఒకసారి ఫైనల్‌గా. ఈ ఎమోషనల్ బాండ్ అటాచ్‌మెంట్. ఓకే. మనం చూసే సబ్జెక్టివ్‌గా చూస్తాం గానీ, దాన్ని ఉన్నదున్నట్టుగా చూడమనమాట. అంటే ఆ నిజాన్ని చూడం మనం. అప్పుడు మనలో ఒక ఫ్యామిలీ పట్ల, ఫ్రెండ్స్ పట్ల ఒక ప్రేమ, అనుబంధం ప్రేమ కూడా కాదది. అనుబంధమే. ప్రేమకెప్పుడు ఎక్స్‌పెక్టేషన్ లేదనుకున్నాం కదా! తర్వాత దాని నుంచి సారో వచ్చింది. అంటే శోకం వచ్చింది. దాని మూలాన అది డిజేబుల్ చేస్తూ ఉంటుంది మనల్ని. క్లారిటీ పోతుంది మనలో. ఓకే. దాంట్లో ఏమవుతుంది? మనం ఇక్కడేం చేయాలి? ఓవర్‌కమ్ విత్ గ్రీఫ్ ఆన్ బ్యాటిల్ ఫీల్డ్. ఓకే. అది అర్థం చేసుకోవాల్సిన ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. ఓకే. మన నిజ జీవిత సమరంలో ఇవి ఇవి వ్యవహారికంగా గాని, పారమార్థికంగా గాని మనలో నిర్లిప్తత రాకుండా చూసుకుంటూ ఉండాలి. మనం చేసే పని చేస్తూ ఉండాలి. అలానే మోహం ఎందుకొస్తుందంటే అవిద్య మూలాన వస్తుంది. ఓకే. మనలో పక్కకెళ్ళిపోయి ఎమోషన్స్ అన్నీ పోతూ ఉంటాయి. అప్పుడేం జేస్తాము? అబ్బా! దీన్ని వదిలేద్దామనో, లేపోతే దాన్ని కంప్లీట్‌గా నెగెటివ్ వైపుకి తిరిగిపోతామనమాట. ఓకే. దాన్ని వదిలేస్తాము. నెగెటివ్ వైపు వెళ్ళిపోవటము. ఇప్పుడు ఒకళ్ళతో మనకి ఒక మనస్పర్ధ కలిగింది వాళ్ళ పట్ల. లేదా ఒక మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్నాము. ఆ మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల కొంతమంది ఏం చేస్తారంటే లైఫ్ టైమ్ వాళ్ళతో మాట్లాడరు. వాళ్ళ పట్ల కోపం ఉంటుంది. ఏదో ఒక్కసారి ఎప్పుడో జరిగిన దాన్ని నువ్వెప్పుడు ఇంతే అని గుర్తుపెట్టుకొని, వాళ్ళని ఎప్పుడూ ఆ మాటలతో అదే గుర్తు చేసుకుంటూ, అదే దాంట్లో మిగిలిపోతాం. అంటే ఏంటి? ఆ యాంగిల్‌లో మోహంలో ఉండిపోయాం కంప్లీట్‌గా. దానికి జస్టిఫికేషన్ ఏం చేస్తున్నాం మనము? ఒక లాజికల్‌గా దాన్ని మన దృష్టితో చూసి, దాన్ని ఇంకా లోతుగా మోహంలోకి తీసుకెళ్ళిపోతూ ఉంటామనమాట. అలా ఉంటే లోపల నుంచి కృష్ణుడు మనకు భగవద్గీత చెప్పడనమాట. అంటే ఏంటి? మన జీవితంలో ప్రతి సంఘటనలో మార్పులు రావాలి. ఇప్పుడు మనము ఇప్పుడు కొన్ని సంప్రదాయాల్లో మనం వాళ్ళకి నేను ఎవరికన్నా ఇంతకుముందు కూడా నేను తెలుసుకున్నాను దీని గురించి. జైనిజంలో ఒక రోజున ఎప్పుడో అందరికి సారీ చెప్పటం అనేది ఉంటుంది అన్నారు. అట్లానే ఆల్కహాలిక్స్ అనానిమస్‌లో 12 స్టెప్స్‌లో ఒక స్టెప్ ఏంటి అంటే అందరికి సారీ చెప్పటం. ఓకే. 12 స్టెప్స్‌లో వాళ్ళు ఏఏ మీటింగ్స్ అంటాం కదా! ఆల్కహాలిక్స్ అనానిమస్ అనే మీటింగ్స్‌కి అటెండ్ అయినప్పుడు ఒక స్టెప్‌కి వాళ్ళొచ్చినప్పుడు, వాళ్ళకి నెగటివిటీతో ఉన్న వాళ్ళందరికీ సారీ చెప్పటము, సమన్వయం చేసుకోవటం అనేది వాళ్ళకి నేర్పిస్తారు. అలానే మన ఆధ్యాత్మిక మార్గంలో ఎందుకని కొన్నిటిని వదిలిపెట్టలేము? ఎప్పుడు స్ట్రాంగ్‌గా ఉంటాము? కొంత పట్ల ద్వేషం ఉంటది మనకి. అందరినీ సమానంగా ఎందుకు చూడము? ఓకే. ఆ భావము మన వాసనగా మిగిలిపోకుండా కాపాడుకోవాలి. మనము ఎవరితో అయితే వ్యతిరేకతతో వాళ్ళ పట్ల కోపంగా ఉంటామో, ముందు దాన్ని జయించాలన్నమాట. అంటే ఏంటి? వాళ్ళతో వాళ్ళు ఎదురుపడినప్పుడు, ఆ ద్వేష భావం వాళ్ళేం చేశారో మనకు గుర్తు రాకుండా, వాళ్ళని ఆ టైంలో ఆ వ్యక్తిగా
ఆ సన్నివేశంలో వాళ్ళ వాళ్ళకి చేయాల్సింది చేయటం అనేది మోక్షం అన్నమాట. అంటే వాళ్ళు ఎంత ఘోరమైన మనకి చేసినా గాని, వాళ్ళు ఎదురుపడినప్పుడు అది మనం మర్చిపోయి, ఆ భావనలకు లోనవ్వకుండా చేయటమే నిజమైన మోక్షం అని. ఓకే. సో, అది గుర్తుపెట్టుకోవాలక్కడ. తర్వాత సెలెక్టివ్‌గా బ్లైండ్‌నెస్ ఉంటుంది మనకి. ఎట్లా అంటే, మనలో ఉన్నటువంటి కొన్ని అభిప్రాయాల మూలాన కొన్నింటిని చూస్తాము. ఇప్పుడు మనం ఇప్పుడు కొంతమంది చెప్తారు. ఇప్పుడు మనం పార్టీ పరంగా చూస్తున్నా గానీ, మన పిల్లల పరంగా చూస్తున్నా గానీ, మన పిల్లవాడు చేస్తే అయ్యో! ఏదో తెలియక చేశాడంట. అదే వేరే వాళ్ళు చేస్తే వాళ్ళని చీల్చి చెండాడేస్తాం. అది సెలెక్టివ్ బ్లైండ్‌నెస్ అన్నమాట. మనం గూడా అంతే. కొన్ని సన్నివేశాలను అలా చూస్తాం. అలా చూడకుండా దానిలో ఉన్న నిజాన్ని చూడటం నేర్చుకోవాలన్నమాట. ఓకే. ఆ సామూహిక ధర్మాన్ని అర్థం చేసుకోవాలి. వ్యక్తిగత ధర్మమే కాకుండా సామూహిక ధర్మాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత డిస్ట్రక్షన్‌లోకెళ్ళిపోతుంది. అంటే ఏంటి? ఈ అర్జునుడి యొక్క స్టెప్స్ అన్నమాట ఇయన్నీ. మన స్టెప్స్ కూడా. తర్వాత డ్యూటీకి, ట్రూత్‌కి వ్యతిరేకంగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. రిఫ్యూజెస్ టు ఫైట్. ఆహ్, తర్వాత ఆ సామూహిక ధర్మానికి సహకరించడనమాట. సో, మనం మెయిన్‌గా ప్రాక్టికల్ పాయింట్స్ చెప్పుకున్నాం ఇప్పటిదాకా ఈ మొదటి అధ్యాయంలో. మనము రోజు జీవనంలో చాలా కాంప్లెక్స్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేస్తూ ఉంటాం కదా! అవి వాటిల్లో ఈ వ్యక్తిగత ధర్మము, సామూహిక ధర్మం అనేది గుర్తుపెట్టుకొని, మనలో ఆ సన్నివేశము ఈ విషాదం రాకుండా, ఆ విషాదాన్ని విషాద యోగంగా మార్చుకోవటానికి అది శరణాగత, భక్తి మార్గమా, ఇంకొకటా ఏదో ఒక రకంగా నీ ముందుకి ఒక కృష్ణుడు రావాలి. నీ లోపల నుంచి కృష్ణుడు భగవద్గీత చెప్పాలి. అది చెప్పటానికి మనం అది ఆ కోర్ ప్రిన్సిపల్‌కెళితే గాని, శరణాగతి చేస్తే గాని శరణాగతి అంటే ఏంటి ఇక్కడ అంటే, భగవంతుడా నువ్వే దిక్కు అని అనటం కాదిక్కడ. ప్రతి నిజంలో, సన్నివేశంలో, ఒక సామూహిక ధర్మంలో నిజం ఉంటుంది. ఆ నిజానికి ఎప్పుడైతే సరెండర్ అవుతావో నువ్వు, అదే నిజమైన శరణాగతి అని. ఓకే. ఆ సన్నివేశంలో ఇప్పుడు మనందరం దేనికి లోనై ఉన్నాము? ఈ లోకంలో కర్మలకు లోనై ఉన్నాం. వ్యష్టి కర్మలు గాని, సమిష్టిగా గాని అనుభవిస్తున్నాం. ఆ కర్మలు న్యూట్రలైజ్ అయినప్పుడు, నీకు జ్ఞానం ప్రకాశించినప్పుడు నువ్వు వెళ్ళగలుగుతావు. దానికి శరణాగతి చేయటం అంటే ఏంటంటే, ఉన్నది ఉన్నట్టుగా చూడటము. నిజమైన శరణాగతి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ దృష్టితో మనం భగవద్గీతలోకి ఎంటర్ అవ్వాలన్నమాట. ఈ ఈ భావాలన్నీ ఒక్కొక్క అధ్యాయం చదువుతూ ఉంటే మనము, ఈ సామూహిక ధర్మం గాని, వ్యవహారిక ధర్మము పరమార్థికంగా నాలో భావాలను నేనెలా అర్థం చేసుకోవాలి? నన్ను నేనెలా మార్చుకోవాలి? ఓకే. ఏ భావము నాకు అడ్డుపడుతుంది? ఈ శోకము, మోహంలో, అనుబంధంలో ఏది స్మాల్ ఐకి ఏది అడ్డుపడుతుంది అనేది ఆ ఈగో నేను భీష్ముడిలాగా ఉంటున్నానా? ఎలా ఉంటున్నాను? ఒక్కొక్క క్యారెక్టర్ నాలో ఈ క్యారెక్టర్స్ అన్ని నాలో ఎలా ప్రతిబింబిస్తున్నాయి? ఒక్కొక్కసారి దుర్యోధనుడిలాగా ఉండిపోతున్నానా? ధృతరాష్ట్రుడిలాగా ఉంటున్నానా? అన్నీ మనలో ఉన్న క్యారెక్టర్సే ఇవన్నీ. ఆ క్యారెక్టర్స్ అన్నీ ఒక్కొక్క క్యారెక్టరు ఒక్కొక్క అధ్యాయంలో వాటిని మనము సంహరించొచ్చనమాట. అదే కురుక్షేత్ర యుద్ధం అన్నమాట. ఓకే. దాంట్లో ఇవన్నీ జరుగుతాయన్నమాట. ఆ శరణాగతి అనేది గుర్తుపెట్టుకొని, మన ఇన్నర్ బ్యాటిల్ ఫీల్డ్ కాన్స్టెంట్‌గా గుర్తుపెట్టుకొని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, కృష్ణుడు ఎప్పుడు మన దగ్గర ఉండాలి. ఓకే. ఒక సత్సంగం గాని, అవన్నీ ఉండాలి మన దగ్గర. అలానే సంజయుడు ఉండాలి. సంజయుడు ఎప్పుడు ఇన్నర్ అబ్జర్వర్ అన్నమాట. అంతర్దృష్టిని కలగజేసేవాడే సంజయుడు. అంటే ఇంద్రియాలంటే మనస్సు కూడా వస్తుంది దాంట్లో కాబట్టి, ఆ మనస్సుని జయించిన అంటే శమతమాది షట్‌సంపత్తిని పటిష్టం చేసుకున్నవాడు సంజయుడనమాట. ఆ సంజయుడు ఎప్పుడైతే మన పక్కనుండి ఆహ్, ఇక్కడ సంజయుడు అంటే ఇంకొకటి ఏంటి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది బాగా టేక్ హోమ్ పాయింట్ అందరూ జాగ్రత్తగా వినాలి. ఏంటి అంటే, మనము ఒక భారత యుద్ధాన్ని చూడటం కాదనమాట. అంటే ఏంటి? మనలో జరుగుతున్న సంఘర్షణ కురుక్షేత్రం. ఆ సంఘర్షణని చూడటం మాత్రమే కాదు. అంటే ఏంటి? మనం చేసే సాధనని చూడటం మాత్రమే కాదనమాట. ఓకే.
సంజయుడికి ఇంకొక ఇచ్చినటువంటి వరం ఏంటి? వ్యాసుల వారు అక్కడ జరుగుతున్న వాటిని వీడియోలాగా చూడటము, ఆడియోలాగా వినటమే కాకుండా, వాళ్ళ మనసులో ఉన్న భావాలను కూడా తెలుసుకునే శక్తినిచ్చాడు సంజయుడికి. ఓకే. అంటే మనందరం ఏమవ్వాలంటే మనలో ఉన్న సంజయుడిని మేలుకొలపాలి. అంటే ఏంటి? కేవలం ఒక సాధన చేస్తే సరిపోదు. ఒక అనుష్ఠానం చేస్తే సరిపోదు. ఒక భక్తితో ఒక శ్లోకం చదివితే సరిపోదు. సంజయుడిలాగా ఆ యొక్క శ్లోకం యొక్క అంతరార్థాన్ని తెలుసుకోవాలి. ఆ మానసికంగా లోపలున్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకోవాలి. సాధనలో, జ్ఞానంలో నువ్వు చేసే దాంట్లో కూడాను, భక్తిలో చేసే దాంట్లో కూడాను, మనలో ఉన్న సంజయుడిని ఆ దృష్టితో మనం మేల్కొల్పాలి. అప్పుడే నీకు మహాభారత యుద్ధంలో భగవద్గీత పూర్తిగా అర్థమవుతుంది. ఓకే. సో దీంట్లో ఒక్కొక్క అధ్యాయంలో మనం పోగొట్టుకోవాల్సిన ఎమోషన్స్ ఏంటి గుర్తుపెట్టుకుంటే, ఇవంతా మళ్ళీ నేను పీడిఎఫ్ పంపిస్తాను. యాంగర్, కోపం. ఓకే. దానికి ఇదొకటి చెప్పుకొని ఈరోజు ముగిద్దాం మనం. స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. డిస్‌ప్లెజర్, హాస్టిలిటీ నుంచి వస్తాయి, మనకు తెలిసిందే ఇవన్నీ ఎమోషన్స్. కాకపోతే వాటికి సొల్యూషన్ ఏంటి? ఓకే. మనం అర్థం చేసుకోవాల్సింది అంతర్ముఖం అయ్యి ఒక సంజయుడిలాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనకు కోపం వచ్చింది అంటే మనం ఒక బౌండరీని క్రాస్ చేశాము అని అర్థం. ఆ ఆ సామూహిక ధర్మంలో ఉన్నది, లేదా ఆ సమిష్టి కర్మలో జరుగుతున్న సన్నివేశంలో ఒక బౌండరీ క్రాస్ చేయటం మూలానే మనలో కోపం అనేది ప్రవేశిస్తుందన్నమాట. దాంట్లో నుంచే అనాయన్స్, దాంట్లో నుంచి ఇరిటేషను అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అంటే కోపం లోపలొచ్చింది. కానీ కోపం ద్వారా నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? ఓకే. ఇరిటేషను, ఫ్రస్ట్రేషను అవన్నీ అన్నమాట. అవొచ్చినప్పుడు ఏం కావాలి మనకి? ఒక స్పేస్, ఆర్డర్. ఓకే. ఓకే. లెట్ మీ బ్యాక్ డౌన్. లెట్ మీ కౌంట్ 1, 2, 3 అని చెప్తా ఉంటారు కోపం వచ్చినప్పుడు. అలానే ఆధ్యాత్మికంగా కూడా, పారమార్థికంగా, మన వ్యవహారికంగా చూసుకుంటే, మనము ఒకసారి ఆ సన్నివేశంలో ఇన్‌స్టంటేనియస్‌గా ఓకే. బ్యాక్‌కెళ్ళటం నేర్చుకొని, మళ్ళా దాన్ని అర్థం చేసుకోవటం నేర్చుకోవాలనమాట. అంటే బర్డ్స్ ఐ వ్యూ రావాలి. ఆ బర్డ్స్ ఐ వ్యూ వచ్చినప్పుడు సన్నివేశాన్ని బాగా అర్థం చేసుకుంటాం. ఓకే. వ్యక్తిగత ధర్మంలో నుంచి సామూహిక ధర్మంలోకి వెళ్ళిపోతాం అనమాట. దాంట్లో నుంచే యాంగ్జైటీ, బిటర్‌నెస్, కన్‌ఫ్యూజన్ ఇట్లా వస్తుంది. తర్వాత ఆ యాంగ్జైటీ వచ్చినప్పుడు ఏంటి? దాన్ని నాకు అనుగుణంగా మార్చుకోవటము, దాంట్లో ఒక సేఫ్టీ చూసుకోవటము, దానికోసం ఒక అబద్ధం కోసం ఇంక 10 అబద్దాలు ఆడతాం అంటాం. అట్లానే మనల్ని మనం కాపాడుకోవటానికి ఇంకా కొన్ని కర్మలు చేస్తూ ఉంటాం అన్నమాట. ఇట్లా ఈ ఎమోషన్స్ అన్నీ ఒకటొకటి మనకు మనం పరిశీలించుకోవాల్సినయి అన్నమాట నిజంగా. ఓకే. ఈ బిట్టర్‌నెస్ గాని, యాంగ్జైటీ, అనానోయన్స్ ఇవన్నీ వచ్చినియి. ఈ ఒక్కొక్క సొల్యూషన్ కూడాను ఒక్కొక్క అధ్యాయంలో మనకు దొరుకుతుందన్నమాట ఇవి. ఇవి ఈ అన్‌రిజాల్వ్డ్ హర్ట్ అంటున్నారు. మనలో ఇందాక చెప్పుకున్నాము. ఒకళ్ళెవరో ఏదో అన్నారిప్పుడు. వాళ్ళు ఎదురు పడగానే అదొక్కటే గుర్తొస్తది. వాళ్ళొక వ్యక్తి అని గుర్తురాదు మనకి. ఎప్పుడు ఆ అన్‌రిజాల్వ్డ్ హర్ట్ ఫీలింగ్స్ మనకు గుర్తొస్తాయి తప్పితే రావు. మనం ఎక్కడ మొదలుపెట్టుకోవాలి దీన్ని అంటే, బయట ఉన్న వాళ్ళ దగ్గర మనం మారకపోవచ్చు. మన స్పౌసెస్ దగ్గర, మన పిల్లల దగ్గర, మన పేరెంట్స్ దగ్గర. వాళ్ళు కూడా మనల్ని ఏదో అని బాధ పెట్టుంటారు. ఆ బాధే మనకు గుర్తొస్తదా మాటి మాటికి? ఆ నెగటివిటీనే గుర్తొస్తదా వాళ్ళని చూడగానే? లేదా వాళ్ళలో ఉన్న పరమాత్మను దర్శించగలుగుతున్నామా? అక్కడ పరమాత్మను దర్శించటం అంటే ఏంటి అంటే, ఆ సన్నివేశంలో వాళ్ళతో వ్యవహరించే తీరు నువ్వు ఆ సన్నివేశానికి తగ్గట్టుగా ఉండాలి. అంతేగాని పూర్వంలో జరిగిన వాటిని బేస్ చేసుకొని నీ యొక్క యాక్షన్స్ ఉండకూడదనమాట. అదే మోక్షం. ఓకే. అది ఎప్పుడైతే మనల్ని బానిస చేస్తుందో ఇవన్నీ వస్తున్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సినయన్నమాట. అట్లానే ఫియరు, డిస్‌గస్టు ఇవన్నీ లిస్ట్ చేశానిక్కడ. ఒకటొకటి చెప్పుకోవాల్సిన పని లేదు. బట్ చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడాను జాగ్రత్తగా చూసుకొని నేర్చుకోవాల్సినవి. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్కటుంటుంది. లేతే మల్టిపుల్ ఉంటాయన్నమాట ఇవన్నీ. ఆహ్, చాలా బ్యూటిఫుల్‌గా వచ్చిందిది. ఆహ్, ఎప్పుడన్నా అసలు దీని మీద ఒక క్లాస్ చెప్పుకోవచ్చు అనిపిస్తుందన్నమాట. కానీ ఇది పీడీఎఫ్‌లో చూసుకొని మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే భగవాన్స్ టీచింగు అల్టిమేట్‌గా మనం ముగించటానికి ఈ అధ్యాయంలో
అంటే ఈ ఎమోషన్స్ అన్నీ కారణం అయింది ఏంటి అంటే మనలో మనందరము ఒక సెక్యూరిటీని కోరుకుంటాం లైఫ్‌లో. ఒక మెంటల్ పీస్‌ని కోరుకుంటాము. హ్యాపీనెస్‌ని కోరుకుంటాము. అంతే కదా లైఫ్ అంటే. దానికి వ్యతిరేకంగా ఏం జరుగుతున్నా ఒప్పుకోమనమాట. అంటే అది ఎలాగైతే పగలుంటుందో రాత్రుంటుంది. దుఃఖము, సుఖము అన్నీ ఉంటాయి. ఆ నిజాన్ని తెలుసుకోకుండా ఒకే విధంగా ఉండాలి అని కోరుకోవటం ఉందే, అది వద్దు అని చెప్తున్నారు భగవానుడు. ఓకే. ప్రతిదాన్ని నిజాన్నిగా చూడటం అలవాటు చేసుకోవాలి. దీనికి అడ్డుపడుతున్నవి ఏంటి? ఇప్పుడు ఈ చెప్పుకున్నటువంటి మొత్తం ఒక 3గా మనం సమ్మరైజ్ చేస్తే, ఈ 3 మొత్తం భగవద్గీత అంతా మనం నేర్చుకోవడానికి ఉపయోగపడేదన్నమాట. మనలో ఉన్న దోషాలివి. ఇంతకుముందు చెప్పుకున్నవి. మల దోషము, విక్షేప దోషము, ఆవరణ దోషము. భగవద్గీత అంతా ఎందుకు అంటే, ఈ 3 దోషాలని హరించటానికన్నమాట. ఓకే. ఈ ఎమోషన్స్ అన్నీ పోవటానికి ఈ 3 దోషాలు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి? మలదోషము, కామక్రోధ, లోభ, మోహాలు ఇవన్నీ కూడాను వస్తాయి. వీటికి ఏం కావాలి మనకి? కర్మయోగం ద్వారా మనం చేసే యాక్షన్స్ అన్నీ రిజల్ట్ ఎక్స్‌పెక్ట్ చేసుకోకుండా, ఆ చేసే కర్మ సామూహిక ధర్మంతో చేస్తున్నప్పుడు అది కర్మయోగం అవుతుంది. అప్పుడు మనలో ఉన్నటువంటి ఎమోషన్స్, ఈ ప్రేమ, అనుబంధము, శోకము, మోహం అని చెప్పుకున్నామే, వాటి ఎమోషన్స్‌కి అతీతంగా వెళ్ళగలుగుతాం అన్నమాట. అది దాటిన తర్వాత విక్షేప దోషం ఉంటుంది. అంటే ఏంటి? సరే నా మైండ్‌ని నేను కంట్రోల్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ ఎమోషన్స్‌కి లోనవ్వకుండా ఈ ఇంద్రియాలనైతే కంట్రోల్ చేస్తున్నాను గానీ, ఈ బయటకి రాగానే నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అనుకుంటే అప్పుడు అది విక్షేప దోషం అనమాట. దానికి ఉపాసన యోగం కావాలి. మనం భక్తి యోగం అంటాం కానీ, దానికి ఉపాసన యోగం కావాలి. అంటే ఏంటి? ఒక గురువుకో, ఒక శాస్త్రానికో నువ్వు కంప్లీట్‌గా శరణాగతి చేసి, ఆ నమ్మిన సిద్ధాంతాన్ని నీకు అన్వయించుకొని, నువ్వు అనుసరించి, దానికి ఉపాసన అంటే ఏంటి? దాని ఎదురుగా, దాన్ని దగ్గర పెట్టుకొని, నువ్వు సాధన చేయటమే ఉపాసన యోగం. అప్పుడు మాత్రమే మెంటల్ పీస్ వస్తుంది. దాని తర్వాత స్మాల్ ఐ ఉంటుంది. అది పోవటానికి ఆవరణ దోషం అన్నమాట అది. ఆ ఆవరణ దోషము అజ్ఞానము, అవిద్య మూలాన వస్తుంది. కాబట్టి దానికి జ్ఞాన యోగం కావాలి. ఇక్కడ ఒక పాయింట్ చెప్పుకొని మనం ముగిద్దాం. ఏంటి అంటే మనకు కావాల్సింది జ్ఞానం మాత్రమే కాదు. ఎలాగైతే కర్మని కర్మయోగంగా మార్చుకున్నామో, భక్తిని భక్తి యోగంగా మార్చామో, జ్ఞానాన్ని కూడా జ్ఞాన యోగంగా మార్చాలి. అంటే ఏంటి? జ్ఞానం అంటే అహం బ్రహ్మాస్మి, ఈ 4 ఉన్నాయి, ఉపనిషత్తుల్లో ఏం చెప్తున్నారు తెలుసుకోవటం మాత్రమే జ్ఞానం. ఓకే. నిజమైన జ్ఞాన యోగం ఏంటి అంటే, ఆ తెలుసుకున్న నాలెడ్జ్‌ని జీవితంలో అప్లై చేసుకుంటూ, నీలో ఉన్న విక్షేప మలదోషాలు ఇంకా మిగిలినయి ఏవైతే ఉన్నాయో, ఆ స్మాల్ ఐకి సంబంధించి చివర్లో ఏవైతే ఉన్నాయో, వాటన్నింటిని అరికట్టించుకోవటమే జ్ఞాన యోగం అని. మనం ప్రస్తుతానికి జ్ఞానం మాత్రమే నేర్చుకుంటున్నామా? జ్ఞానాన్ని జ్ఞాన యోగంగా మార్చుకుంటున్నామా లేదా అనేది తెలుసుకోవాలి. ఓకే. సో, అది ఇట్లా తెలుసుకుంటే ఏమవుతుంది అంటే, మనం వయసులో పెరిగే కొద్దీ మనము ఈ కారణ శరీరంలో వాసనల్ని అక్యుములేట్ చేసుకోకుండా, ఈ మలదోషాన్ని, విక్షేప దోషాన్ని, అన్‌కాన్షియస్‌గా ఉన్నదాన్ని, కాన్షియస్‌గా ఉన్నదాన్ని అరికట్టుకొని ముందుకెళ్తాము. అదే నిజమైనటువంటి భగవద్గీతకి నాంది అన్నమాట. ఆ ఎవాల్వ్ అవుతాం మనం. ఓకే. ఓం తత్సత్.